హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ రిలేషన్ ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది చూద్దాం. అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, సో మీ పర్సన్ ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, మీ ఫైనాన్షియల్ మీ కాదు మీ పర్సన్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని ఇప్పటి వరకు తను కేర్ చేయలేదు. అంటే తన లైఫ్ మీద తను ఇంట్రెస్ట్ లేనట్టుగా, ఒక హోప్ లేనట్టుగా ఉన్నారు ఇప్పటి వరకు మీ పర్సన్. బట్ ఇప్పుడు తనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఓకే, తను ఎప్పుడైతే తనకి ఏదో పాస్ట్ రిలేషన్కి సంబంధించిన ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడ్డారు ఇప్పటి వరకు, అండ్ ఇప్పుడు ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. బయటికి ఆల్రెడీ వచ్చారు, బట్ ఆ సిచ్యువేషన్ ఇంకా మర్చిపోలేదన్నమాట. సో ఆ నీడ్స్ అన్నిటినీ, ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని తను జాగ్రత్తగా చూసుకోవాలి. తనను తను జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ తన ఫైనాన్సెస్ని తను ఇంప్రూవ్ చేసుకోవాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఎమోషనల్ నీడ్స్ని కంప్లీట్ చేయడానికి తను సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేశారు, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది ప్రజెంట్ మీ పర్సన్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్, కరెంట్ ఎనర్జీస్. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే, తన పాస్ట్ సిచ్యువేషన్ అంటే ఇది. ప్రజెంట్ నేను ఇప్పుడు చెప్పాను కదా, తను ఎమోషనల్ నీడ్స్ని తను కేర్ తీసుకోవాలని చూస్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి 2 అతనికి. అతను అంటే ఇక్కడ మ్యాస్కులిన్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్ మేబీ ఇక్కడ మ్యాస్కులిన్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. సో ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే ఏంటి అని అంటే ఈ జగ్లింగ్ చాలా విషయాల్లో జగల్ అవుతున్నారు మీ పర్సన్. ఇది 2 రిలేషన్షిప్స్ అవ్వచ్చు, 2 ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, 2 వేస్ అయి ఉండొచ్చు. ఓకే, సో అలా 2 కెరీర్ ఆపర్చునిటీస్ కూడా అయి ఉండొచ్చు. ఆర్ ఏదో ఒక 2 విషయాల మధ్య జగల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి ఆల్రెడీ. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు అసలు తన లైఫ్లో ఏం కావాలి తనకి, ఇప్పటి వరకు ఏం పోగొట్టుకున్నారు, అసలు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. ఓకే, సో ఆ మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటి అని అంటే ఇంకా ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి కంప్లీట్గా ఇంకా బయటికి రాలేదు. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉంది అంటే సిచ్యువేషన్, మనం ఒక ఇంట్లో ఉండిపోతాం, ఒక ఓన్ హౌస్ అనుకోండి. ఆ ఓన్ హౌస్లో చాలా ఇయర్స్ ఉండిపోతాం. సడన్గా ఆ హౌస్ వదిలేసి ఒక న్యూ హౌస్లోకి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఒక కొత్త రిలేషన్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్. ఆ రిలేషన్, కొత్త రిలేషన్, కొత్త లైఫ్, న్యూ రిలేషన్ ఎవరితో అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆ రిలేషన్ అనేది ఫిక్స్ చేసుకోబోతున్నారు, న్యూ రిలేషన్. సో అందుకే ఇప్పుడు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేసారు. బట్ స్టిల్ కొన్ని సందర్భాల్లో మళ్ళీ అవే పాస్ట్ మూమెంట్స్, మెమరీస్ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అదనమాట ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్. ఓకే, 3 ఆఫ్ వాండ్స్. ఇలా ప్లాన్స్ వేసుకుంటున్నారు మీ పర్సన్. స్టెప్ వైజ్ అనమాట. అంటే మీ పర్సన్ చాలా డిప్లొమాటిక్ పర్సన్ ఇక్కడ.
ఓకే, ఏది పడితే అది మాట్లాడేయడం, ఏది పడితే అది ఇంప్లిమెంట్ చేసేయడం అలా ఉండదు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారు ఈ పర్సన్. సో ఇక్కడ 3 స్టెప్స్లో వెళ్తారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఓకే, ఇప్పుడు మెసేజ్ చేద్దాం ఆర్ కాల్ చేద్దాం. నెక్స్ట్ ప్రపోజ్ చేద్దాం. అండ్ థర్డ్ స్టెప్ ఇంకా దానికంటే ఎక్కువ స్టెప్ వేద్దాం. ఓకే, సో అలా స్టెప్ వైజ్ ఈ పర్సన్ తన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇంకా స్టెప్ 1 స్టేజ్ కూడా స్టార్ట్ చేయలేదు. అంటే మీతో ఇంకా ఒక రిలేషన్ అనేది ఉంది, బట్ అది క్యాజువల్ రిలేషన్. ఆ రిలేషన్షిప్కి ఇంకా లేబులింగ్ అనేది వేయలేదు. ఓకే, సో ఈ పర్సన్ స్టార్ట్ చేస్తారు త్వరలో. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అసలు తన లైఫ్లో ఎవరు ఉండాలి అనేది ఇప్పటివరకు డిసైడ్ చేసుకున్నారు. బట్ ఆ పర్సన్ ఒక ఫేక్ ప్రామిసెస్ ఇవన్నీ చేసి మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. సో అలాంటి వాళ్ళని నమ్మి ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నందుకు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక హానెస్ట్ పర్సన్ మీరు అని తెలుసుకొని మీ వైపు వస్తున్నారు మీ పర్సన్. సో ఇంకా మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి అనేది చూస్తున్నారు. ఓకే, సో ఆ ప్లానింగ్లో అయితే ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఏంటి అని అంటే మీకు తన లైఫ్లో ఏం జరిగింది అనేది మళ్ళీ మొత్తం చెప్పుకుని వస్తారన్నమాట. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు అన్నీ తెలిసినా కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. ఓకే, బట్ మీ పర్సన్కి కూడా తెలుసు తన లైఫ్లో ఏం జరిగింది అనేది మీకు తెలుసు అన్న విషయం మీ పర్సన్కి తెలుసు. సో అందుకే మీరు చాలా ఒక అండర్స్టాండింగ్ పర్సన్. తనని ప్రతి సిచ్యువేషన్లో తను అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, అర్థం చేసుకుని ఉంటారు. అన్నెసరీ క్వశ్చన్స్ వేయడం అలాంటివి ఏమీ చేయరు మీరు. సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీరు ఒక నర్చరింగ్ పర్సన్ అని తెలుసు మీ పర్సన్కి. ఓకే, ఎస్, తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం అదే పదే తలుచుకొని అదే ఇంకా ఫీల్ అవుతూ ఉన్నారు. నైట్ టైం అయితే అసలు నిద్ర కూడా పట్టట్లేదు మీ పర్సన్కి. సో అసలు అంతా ఎలా చీటింగ్ జరిగింది తన లైఫ్లో అనేది షాకింగ్గా ఉంది ఇంకా మీ పర్సన్కి. చాలా నమ్మించి మోసం చేశారు మీ పర్సన్ని. ఓకే, సో 7 ఆఫ్ వాండ్స్. ఈ 7 ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు. అంటే తన లిమిట్స్లో తను ఉండాలి అని డిసైడ్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, తను ఒక ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యి తన గోల్స్ తను రీచ్ అవుతారు. బట్ అంత క్లవర్ పర్సన్ని కూడా చీట్ చేశారు థర్డ్ పార్టీ వాళ్ళు. థర్డ్ పార్టీ అనొచ్చు, లేదా అనదర్ రిలేషన్ ఎవరన్నా అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. మేబీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ ఆ పర్సన్కి ఇష్టం లేదు. అండ్ ఈ పర్సన్ చాలా చైల్డ్హుడ్ ట్రామా నుంచి కూడా బయటకు వచ్చారు. కొన్ని ఇయర్స్ చైల్డ్హుడ్ ట్రామాలో ఉన్నారు. ఓకే, సో తన లైఫ్లోనే అన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయన్న బాధలో కూడా ఉన్నారు ప్రజెంట్. ఎస్, జడ్జ్మెంట్ కార్డ్. జడ్జ్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది మీ రిలేషన్కి అండ్ మీ పర్సన్ లైఫ్కి. అండ్ ఆ సాడ్నెస్, ఆ ఎమోషన్స్, సాడ్ ఎమోషన్స్లో మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్. అండ్ తను ఏదైతే మీకు చెప్పాలనుకున్నారో అది చెప్పలేకపోయినందుకు ఇంకా బాధపడుతున్నారు. సో మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. అసలు మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారు. బట్ మీ మీద కొంచెం కూడా బ్యాడ్ ఇంప్రెషన్ అనేది లేదు ఈ పర్సన్కి. మీరంటే 100% రెస్పెక్ట్. మీరు చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా లాయల్టీ అనేది ఉంటుంది. సో అందుకే మీ రిలేషన్కి కూడా మీరు జస్టిస్ అనేది చేయగలుగుతారు అని మీ వైపు రావడం, ఆ ఎనర్జీస్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఫుల్ కార్డ్. న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు ఇక్కడ మీ పర్సన్ మీతో. ఓకే, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీ మధ్య ఆ డిఫరెన్సెస్ ఏమీ కన్సిడర్ చేయకుండా మీ పర్సన్ మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. మేబీ ఇది రీయూనియన్ అవ్వచ్చు, లేదా మ్యారేజ్ కూడా అవ్వచ్చు.
మీ రిలేషన్షిప్కి ఒక పవర్ఫుల్ ఎనర్జీ అయితే ఉంది. ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ మీది. ఓకే, ఎస్, ఎంత మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీ రిలేషన్ అసలు ఎలాంటిది అనేది. అసలు మీ రిలేషన్కి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్తారు ఇక్కడ. ఎందుకంటే తను తీసుకున్న రీసెంట్ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఫెయిల్ అయిందో ఆ రిలేషన్షిప్లో తను చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారు, ఎమోషనల్గా కూడా ఇన్వెస్ట్ చేశారు. బట్ ఏమైందంటే ఫెయిల్యూర్ అయింది. ఎందుకు అని అంటే తనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది ఆ రిలేషన్షిప్ పైన అండ్ ఆ పర్సన్ పైన. బట్ అదంతా ఫేక్ అని తెలిసింది. సో ఇప్పుడు తన ప్లాన్స్ వేరేగా ఉంటున్నాయి. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేయాలి. అండ్ మీకోసం ఇంకా చాలా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా మీతో మాట్లాడట్లేదు. మీ పర్సన్ కమ్యూనికేషన్ అనేది లేదు ఇక్కడ చాలామందికి. ఎందుకంటే మీరిద్దరూ తెలుసుకున్నా అండ్ మీరు అన్బ్లాక్ చేసి ఉన్న మీ నెంబర్స్ అవి మెసేజెస్ ఆర్ కాల్స్ అయితే లేవు మీ మధ్య. ఓకే, అండ్ సోషల్ మీడియాలో మాత్రం ఈ పర్సన్ డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే. మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఇంకెవరితోనో ఉంటున్నారు, ఈ పర్సన్ ఇంకెవరో కాంటాక్ట్లో ఉన్నట్టున్నారు, అందుకే ఆన్లైన్ ఉంటున్నారు కానీ నాతో మాట్లాడట్లేదు. అండ్ ఈ పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఆ పర్సన్ కోసమేమో అన్న ఆలోచనలో మీరున్నారు. ఓకే, సో ఇక్కడ అదేం లేదు. ఈ పర్సన్కి మైండ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు అని అంటే మిమ్మల్ని తను సోల్మేట్గా చూస్తున్నారు. ఓకే, సో తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎస్, తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో. అండ్ ఇప్పుడు మీరున్న రిలేషన్లో ఒక న్యూ స్పార్క్ అనేది తీసుకురావాలి అని చూస్తున్నారు. ఈ కప్ ఆఫ్ లవ్, పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక స్పార్క్ అనమాట. అదే ఓల్డ్ రిలేషన్లో ఒక న్యూ స్పార్క్, న్యూ లవ్, న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతో అని చూస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ చాలా గుడ్ లుకింగ్ పర్సన్, అట్రాక్టివ్ పర్సన్ అండ్ టాలెంటెడ్ పర్సన్. అందుకే చాలామంది ఈ పర్సన్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. బట్ ఆప్షన్స్ అన్నిటినీ కూడా అన్ని ఆప్షన్స్తో వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా అని అంటే లేదు. జస్ట్ మెసేజెస్ కూడా చేయరు మీ పర్సన్ ఎవరికి. ఓకే, సో చీటింగ్, ఇదే చీటింగ్ ఎనర్జీ గుర్తొస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఎవరితో కాంటాక్ట్లో ఉన్నా వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతారేమో, వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండరేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ బిట్రేయల్ ఎనర్జీ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇస్తారు ఇక్కడ. ఓకే, ఇదొక హానెస్ట్ రిలేషన్. ఇక్కడ మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ అనేవి లేవు ఇప్పుడు మీ పర్సన్ దగ్గర. రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మైండ్ గేమ్స్ అనేవి ఆడారు మీ దగ్గర, ఒక ప్లేయర్లా బిహేవ్ చేశారు. బట్ తర్వాత కూడా మీరు మళ్ళీ కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. అండ్ ఈ ప్లేయర్కి మీరు ఏం చేశారో తెలీదు. ఈ ప్లేయర్ నుంచి ప్లేయర్ ఎనర్జీస్ నుంచి కంప్లీట్లీ చేంజ్ అయిపోయారు ఈ పర్సన్. అండ్ ఒక హానెస్ట్ పర్సన్లా మారిపోయారు ఈ పర్సన్. ఓకే, రియలైజ్ అయ్యారు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సో ఇక్కడ ఒక కంప్లీట్లీ ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అని తెలుస్తుంది ఇక్కడ. నాకే కాదు మీ ఇద్దరికి కూడా ఇది తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ చాలాసార్లు అలా అనుకున్నారు సోల్మేట్ కనెక్షన్ అయి ఉంటుంది ఇది అని. బట్ అంత ఆలోచించకూడదు అనేసి మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ని కానీ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేదు. అండ్ మీకున్న రిలేషన్కి ఒక లేబులింగ్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు సాక్రిఫైజెస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మీ పర్సన్. అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఎవరైనా వస్తే, ఎవరన్నా మీ రిలేషన్షిప్కి ఎగ్నెస్ట్గా మాట్లాడిన, బిహేవ్ చేసిన వాళ్ళందరినీ వదిలేయడానికి రెడీ అయిపోతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అంతా చేంజ్ అయిపోయారు మీ పర్సన్. ఎప్పుడైతే తన పాస్ట్ రిలేషన్ ఒక ఫేక్ రిలేషన్ అని తెలిసిందో
కంప్లీట్లీ చేంజ్ అయిపోయారు మీ పర్సన్. అండ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో కంప్లీట్లీ ఐసోలేటెడ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరెంత మీ పర్సన్ మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఓకే, విత్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ. అండ్ కొంతమంది విషయంలో జస్ట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ అగైన్ న్యూ లవ్, న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, మ్యారేజ్. ఓకే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది త్వరలోనే. ఓకే, వెరీ గుడ్. సో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఫెమినిన్ ఎనర్జీ, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీస్ మేబీ. సో ఫైనాన్షియలీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, ఒక లీడర్ టైప్ ఉంటారనమాట. అంటే ఒక క్వీన్ ఎనర్జీస్, ఒక ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే, అందరినీ, మీ ఫ్యామిలీని, మీ రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మీ ఫైనాన్సెస్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఎనర్జీస్ మీ పర్సన్ ఇష్టపడుతూ ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ తన పాస్ట్ రిలేషన్ నుంచి కంప్లీట్లీ వాకవే చేశారు. ఇంకా అంటే ఆ సిచ్యువేషన్ని వదిలేయాలి, ఆ మెమరీస్ కూడా తన మైండ్లోకి రాకూడదు అని అంతలా ఇరిటేట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ మెమరీస్ కూడా ఎప్పుడైతే తన మైండ్లోకి రావడం ఆగిపోతాయో అప్పుడే తను ఫ్రీ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, లగ్జరీ లైఫ్. బట్ ఈ పర్సన్ ఇంకా సింగిల్గానే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఇంకా సింగిల్గానే ఉన్నారు. వెయిటింగ్ అనమాట. ఎవరి కోసం అంటే అది మీకోసమే. తన మైండ్లో ఉన్న సెకండ్ చాయిస్ ఎవరంటే అది మీరు. సెకండ్ చాయిస్ అని ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ రిలేషన్ ఉంది ఇక్కడ మీ పర్సన్కి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మీకే. మీరు ఈవెన్ దో తన లైఫ్లో సెకండ్ ఆప్షన్ అయినా తను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మీకు ఇక్కడ ఇప్పటి నుండి. ఓకే, సో ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు. అండ్ 7 ఆఫ్ పెంటకిల్స్, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు ఈ రిలేషన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి, నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి. అండ్ మీరు వేసిన ఆ ఫౌండేషన్ అండ్ ఆ సీడ్స్ ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే, విదిన్ కొంతమందికి అసలు అవి కొంతమందికి 3 వీక్స్ ఆర్ 3 డేస్ పట్టచ్చు, కొంతమందికి మాత్రం 3 మంత్స్ పడుతుంది. ఓకే, సో 5 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ అగైన్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీకు. షార్ప్ కమ్యూనికేషన్. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, కెరీర్ ఫోకస్డ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. 6 ఆఫ్ కాయిన్స్, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్, రెసిప్రోసిటీ కోసం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అంటే మీరు చాలా హై వైబ్రేషన్స్లో ఉన్నారు మీరు. సో మీ వైబ్రేషన్స్కి మీట్ అవ్వాలి అని అంటే తన వైబ్రేషన్స్ కూడా పెంచుకోవాలి. అంటే ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్, మీరు మీ లైఫ్లో సక్సెస్ అయిపోయారు. బట్ మీ పర్సన్ ఇంకా నో చేంజ్ అనమాట. సక్సెస్కి సంబంధించి డెవలప్మెంట్ అనేది లేదు. బట్ కొంతమంది ఆల్రెడీ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఉన్నారు కొంతమంది. బట్ కొంతమంది అంతకంటే కొంచెం తక్కువ వైబ్రేషన్లో ఉన్న పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అందుకే తన సక్సెస్ని పెంచుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే తనని తాను సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకుంటారో అప్పుడే మీ ఎనర్జీస్ని మీట్ అయినట్టు ఫీల్ అవుతారనమాట. రిగార్డింగ్ సక్సెస్ ఇది, మిగతా విషయాల్లో అయితే కాదు. బట్ తన లైఫ్ పార్ట్నర్ ఎవరు అని అంటే ప్రజెంట్ తన మైండ్లో మీరు ఉన్నారు.
ఎస్, ఆ కరేజ్ అనేది త్వరలోనే వచ్చేస్తుంది. ఇంకా విదిన్ 8 hours ఆర్ 8 days మీ పర్సన్ మీకు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది ఇక్కడ మీకు ఆర్ మీ పర్సన్కి, లేదా ఇద్దరికి కూడా. అండ్ కొంతమంది విషయంలో చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో? ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నియర్ ఫ్యూచర్లో మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు. మేబీ ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి మీ దగ్గరికి రావచ్చు, లేదా సడన్లీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చెప్పాను కదా ఇప్పుడే, హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ మీరు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ హానెస్ట్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్ మీరు. సో మీ ఎనర్జీస్ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి స్ట్రాంగ్గా. సో నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ అనేది తప్పకుండా ఉంది. అండ్ మీ పర్సన్ ఒక అపాలజీతో మీ ముందుకు వస్తారు. అపాలజీ అండ్ ప్రపోజల్. ఎస్, తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ తన లైఫ్లో ఏం జరిగింది ఇప్పటి వరకు అనేది కూడా మీకు చెప్తారు. ఓకే, ఎస్, నైట్ ఆఫ్ కప్స్, ఇలా ప్రపోజల్తో మీ ముందుకు వస్తారనమాట. విత్ ప్రపోజల్ అండ్ అపాలజీ. సో యూనివర్స్ ఇక్కడ మీకు మీ పర్సన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే 7 of Cups. ఇక్కడ చెప్పాను మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ ఒక గుడ్ లుకింగ్ పర్సన్, ఒక టాలెంటెడ్ పర్సన్. సో మీ పర్సన్ని ఎలాంటి వాళ్ళైనా ఇష్టపడతారు, వెంటనే అట్రాక్ట్ అయిపోతారు మీ పర్సన్కి. సో అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఓకే, ఎందుకంటే మీది ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. ఈ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ ఫేట్లో ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఆ ఫేక్ రిలేషన్షిప్ నుంచి త్వరగా బయటపడిపోయి మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, ఇక్కడ మీది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అయితే ఇక్కడ మీ పర్సన్ది కూడా డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మనకి ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. ఎస్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. ఓకే, సో చాలా పవర్ఫుల్ కపుల్ మీది. సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ అదనమాట. బిహైండ్ ద డెక్ 5 of Wands. ఇంకా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో. అండ్ చాలా జెలసీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ పైన అండ్ మీ పైన. సో కేర్ఫుల్గా ఉండండి కొంచెం, ఎందుకంటే ఆ జెలసీ అనేది కరెక్ట్ కాదు. మీ డెవలప్మెంట్కి ఒక బ్లాకేజ్లా ఏర్పడుతుంది ఆ జెలసీ అనేది. ఓకే, సో కేర్ఫుల్గా ఉండాలి మీరు అండ్ మీ పర్సన్ కూడా. మీ పర్సన్ మీద జెలసీ ఎవరు చూపిస్తున్నారంటే థర్డ్ పార్టీ ఆర్ తన పాస్ట్ రిలేషన్స్. మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి పీపుల్తో వాళ్ళు మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, మీ విషయంలో చూస్తే మీరు ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు అని మీ మీద జెలసీతో మీ సరౌండింగ్ మీరు ఎవరి మధ్య అయితే ఉంటున్నారో వాళ్ళు మీ మీద జెలసీతో ఉంటున్నారు. ఓకే, సో మీ ఎనర్జీస్ మెజిషియన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా నిజం అవబోతుంది. దానికైతే నో డౌట్. అగైన్ 5 of Swords. కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డిసగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి త్వరలోనే. అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీరు కూడా మీ లైఫ్లో. కమ్యూనికేషన్ రాని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది త్వరలోనే. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఇక్కడ
మీరు చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్, అది కూడా స్పిరిచువల్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్తో ఉంటారు మీరు. స్పిరిచువాలిటీ ఎక్కువ కనిపిస్తుంది మీరు మీ దగ్గర. అండ్ మీరు ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ. ఓకే, సో కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి మీ విషయంలో కూడా. డెత్ కార్డ్, డెత్, రీబర్త్. ఓకే, సో మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ కూడా ఉంది మీ లైఫ్లో కూడా. మీరు ఏదో రాంగ్ చాయిస్ చేసుకుని బాధపడుతున్నారు. సో నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఓకే, విత్ డెత్, రీబర్త్ కార్డ్, పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్. ఓకే, సన్ కార్డ్, న్యూ లైఫ్. అండ్ మీ ఎమోషన్స్ని కూడా మీ పర్సన్కి మీరు చెప్తూ ఉంటారు. అండ్ హ్యాపీనెస్ అనేది చూడబోతున్నారు మీ లైఫ్లో. ఇంకా ఇప్పటి వరకు మీరు ఏదైతే ఒక కార్మిక్ సైకిల్లో ఉండిపోయారో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అయ్యి ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఓకే, సన్ రైజ్ అయినట్టుగా మీరు రీబర్త్ తీసుకుంటారనమాట. సక్సెస్ అనేది చూడబోతున్నారు. అండ్ మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ పర్సన్తో కలిసి. ఎస్, విత్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ ఒక ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేసరికి ఇది ఒక హై లెవెల్ కమిట్మెంట్. అంటే అందరి విషయంలో మ్యారేజ్ కాదు, కొంతమంది విషయంలో రీయూనియన్, ఇంకొంతమంది విషయంలో మ్యారేజ్. ఓకే, సో మీరు ఒక ట్రెడిషనల్ పర్సన్లా ఉంటారు. అండ్ ఒక ఏంటంటే ఫర్గివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. ఓకే, ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఏంటి అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో సడన్గా మీరు అదే రోజు నుంచి మీ పర్సన్ రొమాంటిక్ మెసేజెస్ సడన్గా పంపిస్తారు. బట్ అదే రోజు మీకు ప్రపోజల్ ఇవ్వచ్చు కూడా. బట్ నెక్స్ట్ డేనే మీకు మ్యారేజ్ అయిపోతున్నట్టుగా మీరు అనుకోకండి. నెక్స్ట్ డేనే మ్యారేజ్ అయిపోయి నెక్స్ట్ డేనే మీరు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్టుగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ మీరు డీలింగ్ విత్ బ్రోకెన్ హార్ట్ పర్సన్. ఓకే, ఆ పర్సన్ మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎస్, మీరు కూడా ఎవరు ఒక పెయిన్ఫుల్ ఎండింగ్స్ మీ లైఫ్లో కూడా ఉన్నాయి. మిమ్మల్ని కూడా ఎవరో చీట్ చేశారు. అండ్ ఆ డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంది మీ లైఫ్లో కూడా. అండ్ వాళ్ళ లైఫ్లో నుండి మీరు వాకవే చేశారు విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో కూడా మీరు ఒక టాక్సిక్ రిలేషన్తో బాధపడుతున్నారు. అండ్ ఆ టాక్సిక్ రిలేషన్ నుండి బయటపడడానికి మీకు కరేజ్ అనేది లేదు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడిప్పుడే మీ లైఫ్లో ఆ కరేజ్ అనేది వస్తుంది. అండ్ విత్ చారిట్ కార్డ్ ప్రోగ్రెస్ అనేది చూడబోతున్నారు మీ లైఫ్లో అండ్ మీ రిలేషన్షిప్లో. ఓకే, మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కూడా ఒక అట్రాక్టివ్ పర్సన్ విత్ ఎంప్రెస్ ఎనర్జీస్. సో మీకు కూడా చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మీ లైఫ్లో కూడా చాలామంది ఏమంటారు దాన్ని ప్రపోజల్తో వచ్చే ఉంటారు. మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మీరు వాళ్ళు ఎవరిని కూడా మీరు పట్టించుకోరు. అట్లీస్ట్ మీరు మీ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి ఇంకొక రిలేషన్షిప్లో ఎంటర్ అవుదాం అన్న విషయం మీ మైండ్లో రావడానికి కూడా కొన్ని ఇయర్స్ అయితే పట్టేసింది మీకు. బట్ ఎప్పుడైతే మీ సోల్మేట్, ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు కనిపించారో అప్పటి నుండి మీకు ఒక న్యూ లైఫ్ చూసినట్టుగా అనిపించింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరిద్దరూ సెపరేషన్లో ఉండాల్సి వచ్చింది. ఓకే, ఎనీహౌ ఆ కార్మిక్ సైకిల్ అనేది త్వరలోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెపరేషన్ అనేది లాంగ్ సెపరేషన్ అయితే కాదు. ఓకే, త్వరలోనే మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ త్వరలోనే మీకు ఇట్లా ప్రపోజల్తో మీ ముందుకు వస్తారు. ఓకే, హ్యాపీ లైఫ్ అనేది త్వరలోనే చూడబోతున్నారు. ఎస్, ద వరల్డ్ కార్డ్ కంప్లీషన్ అనేది చూస్తారు. అంటే కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అండ్ న్యూ హ్యాపీ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో. మేబీ నెక్స్ట్ 48 hours
ఆర్ 3 వీక్స్ ఆర్ 3 డేస్లోనే స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి. ఓకే, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇక ముందు మీ మధ్య గొడవలు కానీ అలాంటివి ఏమి కానీ ఉండవు. బట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఏంటి అని అంటే మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా రీయూనియన్ అయ్యి ఇద్దరూ లైఫ్ కలిసి గడపచ్చు. కానీ ఈ ఫేక్ రిలేషన్స్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళు అస్తమానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇన్ ఫ్యూచర్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 7 ఆఫ్ వాండ్స్ మీకు కూడా ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి. సేమ్ ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు. నేను చెప్పినట్టున్నాను నా ప్రీవియస్ రీడింగ్స్లో, జనవరి ఎండింగ్ కల్లా మీరిద్దరూ సేమ్ పేజ్లో ఉంటారు, ఇద్దరు సేమ్ ఫీలింగ్స్తో ఉంటారు. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష, సింహ, ధనుష్ రాశులు, అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున, తుల, కుంభ రాశులు, అండ్ వృషభ, కన్య అండ్ మకర రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇది మీరు పెట్టుకున్న బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ నుండి బయటకు వస్తారు. మీరు కూడా బయటకు వచ్చి ఇంకా మీకోసం మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారు. మీకోసం మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ప్రజెంట్ ఎనర్జీస్ మేము ఇలా ఉన్నాయి. హెర్మిట్ ఎనర్జీస్. ఓకే, సోల్ సర్చింగ్లో ఉన్నారు మీరు. ఓకే, సో లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మెడిటేషన్ అనేది చేసుకుంటున్నారు మీరు. అంటే అసలు ఏమంటారు దాన్ని, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు చాలా. ఓకే, సో యూనివర్స్ మీకు తప్పకుండా జస్టిస్ అనేది చేయబోతుంది. అండ్ ఆ ట్రూత్ అనేది ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుండి, ఆ ట్రూత్ తప్పకుండా తెలుసుకోబోతున్నారు. ఓకే, అది కూడా మీ పర్సనే చెప్తారు అవన్నీ. పేజ్ ఆఫ్ వాండ్స్. సో న్యూస్ అండ్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ నుండి. మీరు వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో అరౌండ్ 10 to 15 days కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది సడన్గా. ఎందుకు ఆగిపోయింది అనేది కూడా మీకు తెలీదు. బట్ ఎందుకు ఆగిపోయింది అని అంటే అక్కడ మీ పర్సన్ చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. తను ఎవరితో అయితే ఇప్పటివరకు డీల్ చేశారో ఆ పర్సన్తో స్ట్రగుల్సమ్ లైఫ్ అనేది చూశారు. సో ఆ ఎనర్జీస్ నుండి బయటపడడానికి అండ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి తను సైలెంట్గా ఉంటున్నారు. అంటే నేను చెప్పాను స్టార్టింగ్లోనే, తను స్టెప్ వైజ్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు. తను ఫస్ట్ స్టెప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుని దాని ప్రకారం మీకు మెసేజెస్ పంపిస్తారు. ఇది ఒక పాజిటివ్ మైండ్ తోటి పంపిస్తారు. మిమ్మల్ని మళ్ళీ చీట్ చేయాలనో మ్యానిపులేట్ చేయాలనో తన మైండ్లో అయితే లేదు. చాలా లాయల్టీతో వస్తున్నారు. హానెస్టీ అనేది ఉంది ఈ రిలేషన్షిప్లో. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో టవర్ మూమెంట్ చూడబోతున్నారు మీరు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. నియర్ ఫ్యూచర్లో విత్ డెవిల్ ఎనర్జీ. ఓకే, సమ్ నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉంది ఇక్కడ మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు విన్ అవుతారు. ఏదో బ్లాకేజ్ ఉంది మీ లైఫ్లో కూడా, ఆ బ్లాకేజ్ అనేది పోతుంది. ఓకే, ఈ టవర్ మూమెంట్ని, డెవిల్ ఎనర్జీస్ని క్రాస్ చేసుకుని మీరు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి మారిపోతారు. ఓకే, ఆల్రెడీ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోనే ఉంటారు. సో ఇక్కడ ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎమోషనల్ స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో మీరు ఏ సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేయగలరు. ఓకే, ఇది ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్ ఎనర్జీ. అండ్ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉంటారు, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటారు. ఓకే, అబండెన్స్ అనేది ఉంటుంది అన్ని విషయాల్లో. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీరు కూడా ఒక న్యూ పర్సన్లా మారుతున్నారు, ఒక స్ట్రాంగ్ పర్సన్లా మారుతున్నారు. మీ పర్సన్ మీకు నేర్పిస్తున్న లెసన్స్ అవి మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా చేస్తున్నారు మీ పర్సనే. ఓకే,
సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఇక్కడ విత్ 4 ఆఫ్ కప్స్? మీరు చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది మీ లైఫ్లో ప్రజెంట్. చాలా రెస్ట్ అయితే తీసుకోవాలి మీరు. అండ్ డిస్కనెక్టెడ్ కూడా అనిపిస్తుంది. అంటే డిస్కనెక్టెడ్ అంటే అందరితో డిస్కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. టోటల్ వరల్డ్తో డిస్కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. ఎందుకు అని అంటే రెస్ట్లెస్నెస్ అనేది కనబడుతుంది మీకు. కాబట్టి ఓకే, అంటే మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అంటే సైలెంట్గా ఉంటూ అసలు నెక్స్ట్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నేను ఏ యాక్షన్ తీసుకోను, యూనివర్సే చేస్తుంది అన్నీ. యూనివర్స్కి తెలుసు ఏం చేయాలో అనేది వచ్చింది మీ మైండ్లోకి. చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని. ఎందుకంటే అట్లీస్ట్ కమ్యూనికేషన్ కూడా లేదు మీ పర్సన్ నుండి. అండ్ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా కనిపిస్తుంది మీ లైఫ్లో, మీ రిలేషన్లో అని చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ బిహైండ్ ద డెక్. ఓవరాల్ ఎనర్జీ ఏం చెప్తుందనంటే మీరు సింగిల్గానే ఉన్నారు మీరు కూడా ఇక్కడ. బట్ ఎనీహౌ మీరు కూడా ఒక లగ్జరీ లైఫ్ అనేది చూడబోతున్నారు, ఒక హ్యాపీ లైఫ్ అనేది చూడబోతున్నారు త్వరలో. ఓకే, సో నెంబర్ 9 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.